പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఏంటి ఇంత ఫార్మల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకు అనంటే టుడే వీఆర్ డైవింగ్ డీప్ ఇంటూ కేరళాస్ కల్చరల్ ఆర్ట్ ఫామ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ వీఆర్ ఏబుల్ టు విట్నెస్ సంథింగ్ ట్రూలీ ఐకానిక్. అదే కథకళి షో ఇన్ కొచ్చి. సో కథకళి షోకి వెళ్ళే ముందు మేము కొచ్చిలో చిన్న చిన్న ప్లేసెస్ తిరుగుతున్నాము. ప్రజెంట్ అయితే బీచ్లో ఉన్నాము. దాని తర్వాత చర్చ్కి వెళ్ళి పోర్చుగీస్ కాలనీకి వెళ్ళి కథకళి షోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి నాతో పాటు. యాంకర్ శ్రీజగర్ వచ్చారు. మేడం ఒక సెల్ఫీ. మేడం ఒక సెల్ఫీ. మేడం ఒక సెల్ఫీ. మేడం ప్లీజ్ సెల్ఫీ. మేడం ఇంకో సెల్ఫీ. థ్యాంక్ యూ మేడం. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటేరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఇది కొచ్చిలో ఫేమస్ చర్చ్ అంట. మా డ్రైవర్ చెప్తే చూడ్డానికి వచ్చినాము. నెక్స్ట్ మేము కొచ్చిలో ఉన్న పోర్చుగీస్ కాలనీకి వచ్చామన్నమాట. జనరల్గా గోవాలో కూడా ఉంటుంది కదా, ఇక్కడ ఏదో అంటే షాపింగ్ అట్లా ఉంటుందేమో, షాపింగ్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు అంతగా గొప్పగా ఏమనిపించలేదు, అంటే తీసుకునేలాగా ఏమనిపించలేదు. సో లైట్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాము అని అంటే మాకు కథకళి షోకి టైం ఉంది. మేము చాలా ఎర్లీగానే వచ్చేసినాము, అందుకని చెప్పేసి ఇక్కడ టైం పాస్ చేస్తున్నాం అంతే. ఫైనల్గా మనం కథకళి సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ కథకళి సెంటర్ పేరు గ్రేట్ కేవి కథకళి సెంటర్, కొచ్చిలో ఉంది. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే దీనికి కూడా జస్ట్ కథకళి దానికి కూడా వీడియో చేస్తారా అని అనుకోవచ్చు కొందరు. బట్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ అవ్వకుండా చూస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఆర్ట్కి సంబంధించి ఏ షో ఉన్నా కూడా నేను మ్యాక్సిమం మిస్ అవ్వను. సో మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట. అంటే అక్కడ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి నడవాలి. నడిచిన తర్వాత లోపల ఉంటుంది అనమాట కథకళి మండపం అని కనిపిస్తుంది కదా, అదే. సో మనం టికెట్ తీసుకొని ఇప్పుడు షో దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మన ముందు చాలా ఫారినర్స్ ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసి నేను లైన్లో ఉన్నప్పుడైతే నాకు చాలామంది ఫారినర్స్ ఎక్కువ కనిపించారు, మన ఇండియన్స్ కంటే ఎక్కువ. నాకు అదొకటి కొంచెం బ్యాడ్ అనిపించింది, ఎందుకంటే మన ఆర్ట్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. ఈ థియేటర్ లోపలికి వచ్చాక ఇక్కడ వాళ్ళ గురువుల ఫొటోస్, ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ ఫొటోస్, ఇంకా నటరాజ స్వామి విగ్రహాలు, వాళ్ళు యూజ్ చేసే కాస్ట్యూమ్స్కి సంబంధించి కానీ, వాళ్ళు యూజ్ చేసే మేకప్కి సంబంధించి కానీ అన్నీ డిస్ప్లే చేసి పెట్టారు అనమాట. థియేటర్ కూడా బాగుంది, పర్లేదు. మనకి టికెట్ పైన ఏ నెంబర్ ఇస్తారో అక్కడే కూర్చోవాలన్నమాట, మనం ఇష్టం ఉన్న దగ్గర కూర్చోడానికి లేదు. యాక్చువల్గా షో స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు మేకప్ ఎలా వేసుకుంటారు అనేది కూడా మన ముందే చూపిస్తారనమాట. అక్కడ కూర్చొని మేకప్ వేసుకుంటున్నారు కదా, అలా మన ముందే మేకప్ వేసుకొని రెడీ అయ్యి షో స్టార్ట్ చేస్తారు. అదే వీళ్ళ స్పెషాలిటీ. ఈ కథకళి అనేది ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఇండియాలో. ఇది జస్ట్ డాన్స్ కోసం అనే కాదు, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ కలర్ఫుల్ మేకప్, కాస్ట్యూమ్స్. అండ్ కొచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కథకళి షో చూడడానికి. ఈ కథకళిలో ఉండే ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెసిఫిక్ మేకప్ స్టైల్ ఉంటుంది. అసలు వీళ్ళు రెడీ అవ్వడానికే ఒక 2 నుంచి 3 గంటల టైం పడుతుంది కావచ్చు కంప్లీట్గా రెడీ అవ్వడానికి. ఈ కలర్స్ కూడా ఇవేదో డెకరేషన్ కోసం జస్ట్ కలర్ఫుల్గా కనిపించాలనో అట్రాక్టివ్గా ఉండాలనో కాదు. ఇందులో ఒక్కొక్క కలర్ మేకప్ ఒక్కొక్క క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంటే వాళ్ళు హీరోస్ లాగా అన్నమాట, అంటే హీరోస్ని రిప్రజెంట్ చేస్తారు. బ్లాక్ కలర్ ఉంటే ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తారు. రెడ్ కలర్ ఉంటే విలన్స్ అంట. సో అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మేకప్ స్టైల్ ఉంటుంది. ఏదో జస్ట్ వేసుకున్నామా అన్నట్టు కాదు.
ఈ మేకప్లో యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్. ఆయన అక్కడ ఒక దానికి రబ్ చేసి చూపిస్తున్నాడు, చూస్తున్నారా? అట్లా ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు వాళ్ళు ఎలా మేకప్ వేసుకుంటున్నారు ఏంటి, అది జస్ట్ ఒక చిన్న మిర్రర్తోని ఎట్లా సెట్ చేస్తున్నారో ఏమో అని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మేకప్ చేసుకుంటున్నారు. అంత నీట్గా జస్ట్ ఒక చిన్న మిర్రర్తోని చేయాలి అని అంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఏమో. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ మేకప్ బ్రషెస్ అవ్వో ఇవ్వో కూడా ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ స్టిక్స్తోనే అంత బ్యూటిఫుల్గా చేసుకుంటున్నారు మేకప్. సో మేకప్లో ఫైనల్ టచింగ్స్ అయితే అయిపోతున్నాయి. ఫస్ట్ ఒక చిన్న లైవ్ మ్యూజిక్తోని ఈ షో స్టార్ట్ అవుతుందంట. రౌద్రం యాంకర్ షో స్టార్ట్ అయ్యే ముందు అంటే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు మనకి కొంచెం డీటెయిల్స్ అర్థం కావాలని చెప్పేసి ఒక క్యారెక్టర్ అన్నా ఇద్దరు క్యారెక్టర్స్ అన్నా వచ్చి అక్కడ కూర్చొని మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారనమాట. తర్వాత స్టోరీలో ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం ఆ స్టోరీలో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి మాటలు ఉండవు, జస్ట్ మ్యూజిక్తో మాత్రమే పర్ఫార్మెన్స్ అవుతుంది. ఇలా వీడియో క్లిప్స్ చూస్తుంటే నాకు తెలిసి ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటున్నా. బట్ ఈరోజు స్టోరీ ఏంటి అని అంటే నరకాసురుని గురించి. ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్లో, ఇంకొకటి ఎల్లో, ఇంకొకటి గ్రీన్. 3 కలర్స్ మేకప్స్ ఉన్నాయి కదా. అందులో బ్లాక్ అనేది నక్రతుండి అంటే నరకాసురుని సిస్టర్ అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు చూస్తున్న లలిత ఎల్లో కలర్ మేకప్ ఏదైతే ఉందో ఆమె ఒక బ్యూటిఫుల్ లేడీ అన్నమాట. ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నది సన్ ఆఫ్ ఇంద్ర, జయంతన్ ఆయన పేరు. సో వీళ్ళు 4 సీన్స్ ప్లే చేసిండ్రు మొత్తం. ఈ క్యారెక్టర్స్ ఇదంతా నాకు ఎట్లా అర్థమైంది అని అంటే వాళ్ళు ముందే ఒక స్క్రిప్ట్ పేపర్ అంటే స్టోరీ పేపర్ ఇచ్చిండ్రు అనమాట. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సీన్ 1లో ఏం జరుగుతుంది, సీన్ 2లో ఏం జరుగుతుంది, 3లో ఏం జరుగుతుంది, 4లో ఏం జరుగుతుంది అని. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏ క్యారెక్టరు ఏ డైలాగ్ చెప్తున్నారు, ఏంటి ఏం ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షోలో ఇదే లాస్ట్ సీన్.
నాకైతే షో అన్ఫర్గెటబుల్ అనిపించింది. ఎందుకంటే ఇంకా ముందు చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసిన, వేరే వేరే ఆర్ట్ ఫామ్స్ చూసిన, బట్ నథింగ్ లైక్ దిస్. అంటే ఇది ఎట్లా అంటే ఒక థియేటర్, డాన్స్, స్టోరీ టెల్లింగ్ అన్నీ రోల్ చేసి ఒక దాంట్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు మనకు లాంగ్వేజ్ రావాల్సిన అవసరం కూడా లేదు ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి. ఒక ఫుల్ ప్యాక్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. షో అయిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపట్లో మాట్లాడి వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నా. అదే టైంలో ప్రశాంత్ నువ్వు కూడా పోసు వాళ్ళతో పాటు అని అంటే వాళ్ళతో పాటు నేను కూడా ఒక 2-3 ముద్రలు పెట్టి పోజ్ ఇచ్చి ఫొటోస్ తీసుకున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. ఇండియాలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.